భేటీ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు ఏకం కావాలంటున్న సీఎం స్టాలిన్ రేవంత్ రెడ్డికి లేఖను అందించిన డిఎంకే బృందం స్టాలిన్ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా? ఇది ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైనదే. జగన్ది నేను చెప్తాను. దానికంటే ముందు తమిళనాడులో ఈ పార్టీలన్నీ కలవటం, పార్టీలు కూడా పిలిచారు, ప్లస్ ఆప్ లాంటి వాళ్ళని పిలిచారు. మమతా బెనర్జీని ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రిని కూడా పిలిచారు అంటున్నారు. ఆయన బహుశా రారనుకోండి. మిగిలిన ఇప్పుడు ఇదివరకు ఇండియా వేదిక అనేది ఉండేది, అది 2024 ఎన్నికల తర్వాత అది లేదు అని సిపిఎం నాయకుడు ప్రకాష్ కారత్ ఈ మధ్య ప్రకటించారు. నిజంగా ఇండియా కూటమి ఎక్కడ వర్కౌట్ కూడా కాలేదు. మరి కొత్త వేదిక ఏదైనా ఎట్లా రాబోతుంది అనే సమయంలో స్టాలిన్ చొరవ తీసుకొని సమావేశం పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి వెళ్తా అన్నారు, కేటీఆర్ కూడా వెళ్తా అన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఏమో కొంత వ్యతిరేకంగా భిన్న స్వరాలే వినిపించారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కలవటమే కాదు, జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీల సమావేశంలో కూడా ఈ విషయం ప్రస్తావించారు. ప్రస్తావించినప్పుడు వీళ్ళు కూడా చెప్పారు, ఏదైనా దక్షిణాది సీట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవడం అయితే అవసరం, అందరి ఆమోదంతో శాస్త్రీయంగా చేయాలి అని ఆయన చెప్పారని అంటున్నారు. అయితే ఆయన సభకు ఆయన వెళ్ళకపోవచ్చు, కానీ ఎంపీలు వెళ్ళవచ్చు, వైసీపీ హాజరు కావచ్చు. వైసీపీ కనుక హాజరు అయితే ఇదే మొదటిసారి ఒక బీజేపీయేతర సమ్మేళనానికి హాజరు కావటం ఇదే మొదటిసారి అవుతుంది. లోక్సభలో 1-2 విషయాల్లో ఓట్లు వేశారు, కానీ వక్ఫ్ బిల్లు ఇట్లాంటి వాటిలో సమ్మేళనానికి ఎప్పుడు వెళ్ళలేదు. రెండవది, చంద్రబాబు నాయుడు దక్షిణాదిన సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి సీట్లు తగ్గిపోవడం లాంటి, హిందీ భాషను విధించడం లాంటి ఇంత బలమైన అంశాల్లో కనీసమైన భిన్నాభిప్రాయం చెప్పకపోవడం కూడా విమర్శకు గురవుతోంది. ఇప్పుడు అలాగే బీఆర్ఎస్ వెళ్తే ఏమవుతుంది, రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే చెప్పారు. సో ఇట్ విల్ బి ఏ న్యూ కాంబినేషన్. ఆ విధంగా కీలకమైందే. సరే, ఏంటి రేవంత్ మీకు సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ మొన్న పవన్ వ్యాఖ్యలో దీనికి సంబంధించిన రెఫరెన్స్లు కూడా చాలా ఉన్నాయి. సరే, ఏంటి రేవంత్ హరీష్ రావు మధ్య బూతుల యుద్ధం? అన్నం తినేవాడు ఎవరో ఇలా మాట్లాడంటున్న హరీష్ రావు, అసలు